Welcome to MKR Constructions. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరూ ఇల్లులు కడతారు, కానీ అదొక స్పెషాలిటీతో కట్టడం అనేది ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ కి మాత్రమే చెందింది. థ్యాంక్ యూ. యా, సో మీరు చెప్పండి, సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చి? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటీరియర్ కాంట్రాక్టర్ మేడం. 20 years నుంచి ఇంటీరియర్ కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నాను. ప్రజెంట్ వచ్చేసరికి ఒక 6 years నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చాను మేడం. ఓకే సార్, ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, సో నెల్లూరులో మనం చూస్తే చాలా మంది అంటే ఈ బిల్డర్స్, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అంటే మీకు అనిపించిందా వన్స్ మీరు ఎంటర్ అవుతున్నప్పుడు ఇది మనకు కాస్త పోటీ ప్రపంచం కదా, మనం తట్టుకోగలుగుతామా అని? ఎస్ మేడం, 100%. ఇప్పుడు ప్రతి ఫీల్డ్ కూడా ఏంటంటే పోటీ ప్రపంచమే. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది. సో మనం సర్వైవ్ అవ్వాలనే నమ్మకం వచ్చింది. సో అందువల్ల ఏంటంటే నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా ఏంటంటే సేమ్ ఇంటీరియర్ ఫీల్డ్ లాగానే దీన్ని కూడా కాంపిటేటివ్గా తీసుకొని చేస్తున్నానండి. సో ఎంత ఉంటుంది సార్ కాస్ట్? ఇది 75 lakhs అనేది మనం ప్రైస్ చెప్తున్నాను మేడం. స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఓకే, సో మొత్తం అంటే ఎన్ని హౌసెస్ ఉన్నాయి సార్? మేడం, ఇక్కడ వచ్చేసరికి మొత్తం మన 6 houses అనేది కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. అన్ని కూడా ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్. ఇందులో వచ్చేసరికి ఆల్రెడీ 3 houses సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇప్పుడు ఓన్లీ 3 houses మాత్రమే మిగిలి ఉన్నాయి మేడం. ఓకే, సో అంటే రెడీ టు ఆక్యుపై అన్నమాట. అన్ని కూడా రెడీ టు ఆక్యుపై. సార్ అంటే కొంతమంది మాకు విత్ ఫర్నిచర్ కావాలి అని కూడా అడుగుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏమన్నా ఆప్షన్ ఉందా? అంటే లైక్ ఇప్పుడు సమ్ అబ్రాడ్ నుంచి డైరెక్ట్ ఇక్కడ వచ్చేసే వాళ్ళకి. ఎస్ మేడం, మీరు అడిగినట్టు ఫర్నిచర్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర. ఓకే, సో దానికి వచ్చేసరికి సపరేట్ గా ప్రైస్ అనేది ఛార్జ్ చేస్తాము. సో అకార్డింగ్ టు దట్ కస్టమర్ వి విల్ అరేంజ్ ప్రొవైడ్ చేస్తారు. ఎస్ మేడం.